హిల్ట్ పాలసీ అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. హైదరాబాద్ని ఎక్స్పాండ్ చేస్తా అంటున్నాడు, డెవలప్మెంట్ చేస్తా అంటున్నాడు. ఇన్ని అంగీకరిస్తారా? ఇక్కడ ఉన్నటువంటి స్థలాల్ని అమ్మే ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నాడు అంట. తను మంచి పనులకి చేసుంటే రేవంత్ రెడ్డి గారికి హ్యాండ్సప్ చేసేదాన్ని. తను మంచి పనులకి ఏం చేయట్లేదు. ఎప్పుడు పెద్దవాళ్ళు అమ్మక తినడము, ఎవరికి ఏం చెయ్యాలి, లాస్ట్కి ఆయన దేవుళ్ళని కూడా వదలట్లేదు. దేవుళ్ళ పేర్ల మీద కూడా అతను ఏమేమో వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆయన రేవంత్ రెడ్డి గారు అనాలా, లేకపోతే రేవంత్ రెడ్డి గాడు అనాలా, ఫాల్తుగాడు అని చెప్పాలా, మంచోడు అని చెప్పాలా, నాకు ఇది అర్థం కావట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పని ఏంటి? ఇప్పుడు మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన ఏం చేశారు? 10 మందికి పనికి వచ్చేటట్టు పనులు చేశారు. సరే డబ్బులు తిన్నాడు, మీరేం చేస్తున్నారు? మీరు మంచి పనులు ఏమైనా చేశారో చూపించండి. ఏదో బస్సులు అన్నారు, దాంట్లో జుట్టు పట్టుకొని కొట్లాడుకున్నారు. కరెంటు ఫ్రీ అన్నాడు, మాకైతే ఎక్కడ కరెంటు ఫ్రీగా అనిపించట్లేదు. మళ్ళీ ఇంకేదో అన్నాడు, తులం బంగారం అన్నాడు. నీ తులం బంగారం పాడుగాను 1,00,000 పైసలు ఏమో వస్తాయి కదా, అవి వేయండి. నీ తులం కళ్యాణ లక్ష్మి వేయండి. అవేమేయకుండా ఈ ఇండస్ట్రీస్ ఇరగొడతాను నేను. ఇంకా మొన్న ఎవరో ఆమె పేరు నాకు తెలీదు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి తప్పుగా వ్యాఖ్యానాలు చేస్తుంది. నీ అర్హత ఏముందే? నీ అర్హతను బట్టి నువ్వు మాట్లాడు. తలసానికి మాట్లాడే అంత అర్హత నీకు లేదు. నువ్వు ఎంత పెద్ద లీడర్ ఉండొచ్చు బిడ్డ, ఖబర్దార్. మా తలసాని గురించి కానీ కేసీఆర్ గురించి కానీ మాటలు మాట్లాడితే మాత్రం జాగ్రత్త. నువ్వు ఎంత పెద్ద లీడర్ పెద్ద, మేము కూడా ఏం తక్కువ కాదు. మేము కూడా సరిగా సమాధానం ఇస్తాం. हम भी इटका पत्थर जवाब से देते छोड़ते किसको नहीं. డెవలప్మెంట్ చేస్తా అంటుండగా ఈ ఇండస్ట్రియల్ ఏరియాలని బయటికి పంపిస్తా అని చెప్తా ఉన్నాడు. ఇటు 4th సిటీ కడుతున్నాడు ఇంకో సైడు. చేయమని చెప్పండి, వీళ్ళకి కూడా న్యాయం చేసి చేయమని చెప్పండి. కానీ గరీబోళ్ళకి పనికొచ్చేటట్టు చేయమని చెప్పండి. ఎలా అంటే డబల్ బెడ్రూమ్లు కట్టించి లేని వాళ్ళకి ఇమ్మని చెప్పండి. అందరికీ మంచి చేయమని చెప్పండి. ఇలా కాదు ఓ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కట్టి ఎవరికి ఏం చేస్తాడమ్మా? నీ జేబులు నింపుకుంటున్నావు కదా, నాకెప్పుడు ఏం కావాలని చూస్తున్నావు? మా ఉసురుదలిగి నీ పెళ్ళం పిల్లలు మంచిగా ఉంటారా? నువ్వు బాగుంటావా? నీ అమ్మ నిన్ను కూడా లేపాడదెంగుతారు ఎవరో ఒకళ్ళు. ఎవడుంచాడు అక్కడ? ఇది ఉంది మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్న 2.5 సంవత్సరాలు అయితే ఉంది. 2 సంవత్సరాలకి ఇది నిన్నటికి 3 సంవత్సరాలు అయిందండి. ఏం చేశాడు ఆయన? ఏం చేశారు? నేను అదే అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు, నేను మీకు మర్యాద ఇచ్చి అడుగుతున్నా. ఇప్పుడు ఏదైనా ఉంటే మాట్లాడండి. మీకు దమ్ముంటే పబ్లిక్లో వచ్చి మాట్లాడండి. మీ వాల్యూ ఏంటో తెలుస్తుంది. ప్రజలని మీరు భయపెట్టించి ఓట్లు వేయించుకుంటున్నారు. ప్రేమతో చూపించండి. ఏ నాడైనా బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా బెదిరించిన వాక్యాలు కనిపిస్తే మాకు చూపియండి, మేము కూడా చూడాలనుకుంటున్నాం. మీవైనా మేము చూపిస్తాం. మీరు ఎంత బెదిరిస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారని మేము మీకు చూపిస్తాం. మళ్ళీ అవి ఎక్కడున్నాయి? కాంగ్రెస్ అభివృద్ధి చేయడానికి పూనుకున్నది కానీ బీఆర్ఎస్ వాళ్ళే అడ్డం పడుతున్నారు. ఏ పని చేసినా అని చెప్తూ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారంటే మీరు మంచి పనులు చేస్తుంటే మేము ఎందుకు అడ్డం పడతాం? సరే మేము అడ్డం పడుతున్నాం, మాకు తెలివి లేదు. నీకు తెలివి ఉంది కదా, మళ్ళీ మేము అడ్డుకుంటున్న దానికి నువ్వు క్లియర్గా సమాధానం ఇచ్చి ముందు వెళ్ళు. మమ్మల్ని దాటుకుంటూ వెళ్ళు. నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు అంటే నీలో తప్పు ఉంది కాబట్టి నువ్వు వెనకకుంటున్నావు. అంటే మమ్మల్ని ఎవరైనా ఆపిర్రా? బీఆర్ఎస్ పార్టీని ఎవరైనా ఆపిరా? అభివృద్ధి చేస్తుంటే ఎంత చేయలేదు? నెక్లెస్ రోడ్లో ఎంత కాలేదు? డబల్ బెడ్రూమ్లో ఎంత కాలేదు? రోడ్లు ఎంత కాలేదు? మళ్ళీ మమ్మల్ని ఎందుకు ఎవరు ఆపలేదు? అప్పుడు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, అన్ని పార్టీలు ఉన్నాయి కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకు ఆపలేదు? మమ్మల్ని ఆపాలి కదా, వాళ్ళు ఎందుకు ఆపలేదు? మళ్ళీ ఆపారా వాళ్ళు? చెప్పండి. మీరు ఇప్పుడు జరుగుతలేదా డెవలప్మెంట్? ఏం జరగట్లేదా? ఎక్కడ జరిగిందని మేము మా బీఆర్ఎస్ పార్టీ సంక్షేమాలు తీసుకొచ్చినాయి, వాళ్ళు అవి చేసుకుంటూ మేము చేస్తున్నాం అని చెప్పి ఫోటోలు దిగుతున్నారు. వాళ్ళు స్వయంగా ఏం చేసిర్రు? వాళ్ళు స్వయంగా ఎక్కడ ఏం తీసుకొచ్చిర్రు మాకు చూపియండి. వాళ్ళు ఏం చేసిర్రు? ఉన్నాయి, కరెక్ట్గా ఇవ్వట్లేదు. పొలాల అమౌంట్ పడుతుంది, అది ఎక్కడ పడుతుంది? ఎవరికి పడట్లేదు. రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి చూస్తున్నాడు లగచర్ల అని చెప్పి ఆ భూములు ఏదో ఫార్మాసిటీ అది ఇది అని చెప్పిండు. ఇటు పోతే HCU భూముల విశ్వవిద్యాలయానికి సంబంధించి ఆ భూములు అన్నాడు. మళ్ళా ఇప్పుడు ఇండస్ట్రీ భూములు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏంది భూముల మీదే ఉంటాడా రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు ఆయనకి ఏంటంటే కేసీఆర్ గారు అన్ని మంచి పనులు చేసి పెట్టి ఆయనకి ఏం చేయాలో తోచట్లేదు. అందుకే దేవుళ్ళ మీద పడుతున్నాడు, ఇండస్ట్రీస్ మీద పడుతున్నాడు, దాని మీద నోరిపుతున్నాడు ఆయన.
మళ్ళీ ఆయన పెద్ద మనిషి, ఆయనకి ఎట్లా సీఎం అయిండో, మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడో నాకు ఆయన పక్కనున్న వాళ్ళు కూడా ఆయనకి ఎందుకు చెప్పలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఏం చేస్తున్నా ఏందనేది? తెలిస్తే ఎందుకండి, చిన్న పిల్లలు కాల్చి తీసుకొని పెద్దోళ్ళ దాకా తిడతారు. చిన్న పోరాట్ల స్కూల్ బ్యాగ్ పోయిందని ఏడుస్తున్నాడు. రేవంత్ రెడ్డి స్కూల్ బ్యాగులతో సహా కూడా వదలట్లేదంటే అర్థం చేసుకోండి. ఏం చెప్తాం మరి ఇప్పుడు దీని మీద కొట్లాడతారా ఎట్లా? కంపల్సరీ, డౌట్ లేదు. మేము కాదు వెనకకి అడుగు పెట్టేదే లేదు, ఎట్టి పరిస్థితి తగ్గేదే లేదు, అంతే. రైట్. సనత్ నగర్ స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హిల్ట్ పాలసీ పేరు మీద ఏంది హిల్ట్ పాలసీ అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇండస్ట్రియల్ ఏరియాస్ అన్ని కూడా ఒక 5 లక్షల కోట్ల స్కామ్ జరుగుతుందని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. ఏంటి దాని మీద? ఇండస్ట్రియల్ ఏరియా అంటేనే బీద, బీసీ, దళిత వర్గాలకు సంబంధించినటువంటి స్థలం. ఈ అగ్రకుల నాయకులంతా ఏ విధంగా లేనట్టు ఈ బీసీల మీద, ఈ దళిత వర్గాలు, అన్నగారిన వర్గాలని రోడ్డు పాలు చేయాలనే కాన్సెప్ట్లో ఇదొక భాగం. 42% బీసీ రిజర్వేషన్ మీద పోరాటం జరుగుతున్న సమయంలో ప్రజల దృష్టి మరల్చడానికి ఇటువంటి కార్యక్రమాలని చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేసినా మా యొక్క హక్కులకై మేము ప్రతినిత్యం పోరాడుతూనే ఉంటాము. ఇది వదిలిపెట్టే సమస్య లేదు, ఎప్పటికీ మా పోరాటం ఆగదు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కోసం మా ప్రాణాలనే త్యాగం చేసినటువంటి వ్యక్తులం మేము. అటువంటిది ఈ చిన్న చిన్న వాటికి భయపడి మేము వెనక్కు పోయేది లేదు. ఎంతవరకు అయితే అంతవరకు మేము వెళ్తామని. డెవలప్మెంట్ చేస్తాం, దీని ద్వారా హైదరాబాద్ని ఎక్స్పెండ్ చేస్తాం అంటా ఉన్నాడు. ఎక్స్పెండ్ చేయడానికి ఇది ఒకటే స్థలం లేదు, చేయడానికి చాలా స్థలాలు ఉన్నాయి. ఓన్లీ ఈ సనత్ నగర్ ఏరియానే ఈ బీసీలకు, దళిత వర్గాలకు సంబంధించినటువంటి ఏరియా. అందుకనే దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఇటువంటి స్థలాలు ఇంకెన్నో ఉన్నాయి. ఈ సిటీ కొంచెం బార్డర్ దాటే ఇటువంటి స్థలాలు చాలా ఉన్నాయి. అది అటువంటి స్థలాలను డెవలప్ చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు డెవలప్ అయిపోతాయి. కానీ ఇటువంటి దాన్ని చేసిన వల్ల ఏమి ప్రయోజనం ఉండదు. కానీ ఈ బీసీ వర్గాలకు, అణగారిన వర్గాలకు అన్యాయం చేసినట్టుగా ఉంటుంది. ఆయనకు మరి ఎవరు ఈ సజెషన్స్ ఇస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఆయన చేసే పరిపాలన ఏదో సక్రమంగా చేసుకుంటూ పోతే సరిగ్గా ఉంటుంది. కానీ ఇది చేయడము చాలా దురదృష్టకరము. మరి ఎట్లా మీరు అంగీకరిస్తారా దీనికి? లేదు, మేము అంగీకరించేది ఉంటే ఇక్కడ దాకా రాము, ఇంత పోరాటం చేయము. ఈ స్థలంలో మేము చేస్తున్నటువంటి పోరాటం ఇది మొదలు. దీనికి అంతం ఉండదు. ఇది ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా మేము వెళ్తాము. దీన్ని కాపాడుకునే బాధ్యత మాది, మా నియోజక ప్రజలు ప్రతి ఒక్కరిది.